హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కువైట్ స్టైల్ మజ్బూస్ రైస్ తయారు చేసే విధానం చూపించబోతున్నాను. దీనికోసం నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టించుకొని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ నానబెట్టుకోవాలి. మనం ఎంతైతే తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నా కాబట్టి ఆ క్వాంటిటీ బట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు కావలసిన పదార్థాలు 4 టమోటాలు, స్పైసెస్ తగ్గట్టుగా పచ్చిమిర్చి, 2 ఆనియన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఇలాచి, 3 లవంగాలు, కొంచెం చెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని టమోటా మగ్గనివ్వాలి. తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1½ టేబుల్ స్పూన్ మద్రాస్ పౌడర్ వేసుకోవాలి. ఇది సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఇది వేస్తే రైస్ చాలా టేస్టీగా వస్తుంది. ఎటువంటి మసాలాలు కూడా అవసరం లేదు. ఇంకా ఇంతే వీటికి కావాల్సిన మసాలాలు. ఇప్పుడు లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత ముక్కలు 10 మినిట్స్ తర్వాత ముక్కలు ఉడుకుతాయి. ఆ ముక్కలు వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన వాటర్ని తీసుకొని మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు కొలత వేసుకొని బియ్యం వేసుకొని ఉడికించుకోవాలి. రైస్ రెడీ అవుతుంది. తర్వాత ఇప్పుడు ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్లోకి స్పైసెస్ తగ్గట్టుగా కారము, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం పిండుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఫైనల్గా శనగపిండి వేసుకొని కలుపుకొని మనకు టైం ఉంటే 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. అప్పుడు ముక్కలకి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ముక్కలు గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ముక్కలు తీసుకొని రైస్ పైన పెట్టుకొని 10 మినిట్స్ పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ అయినా మజ్బూస్ రైస్ రెడీ. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి మసాలాలు కూడా అవసరం లేదు. దీనికోసం డక్ పులుసు దీంట్లో కాంబినేషన్ పచ్చికారం వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.